या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు నెల పూర్తిగా, బుధుడు నెల పూర్తిగా, కుజుడు నెల పూర్తిగా, రవి 14 రోజుల పాటు ఇక్కడ సంచారం చేస్తున్నారు. తదుపరి రవి సంక్రమణం చెంది తృతీయ స్థానమైనటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. ఇక్కడ ఈ ద్వితీయ స్థానంలో మొత్తం 4 గ్రహాలు, రాహువు, బుధుడు, కుజుడు, రవి. ఇందులో మనకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలిస్తాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ద్వితీయ స్థానంలో రాహువు కానీ, ద్వితీయ స్థానంలో కుజుడు కానీ, ద్వితీయ స్థానంలో సూర్యుడు 14 రోజులు కానీ మనకి అనుకూలమైన ఫలితములు రావు. ధనానికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి, పడేటువంటి. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది. తద్వారా మనకి స్నేహంగా ఉన్నటువంటి వారు కూడా దూరంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నట్టయితే వారికి కొంచెం ఆ నేత్రం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇకపోతే ఈ ఇక ఇతర సహాయం చేయడం అంటారా, అది వేరే విషయం. కాబట్టి కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కనిపించదండి ఈ ద్వితీయంలో ఈ రాహువు, కుజ, రవి వలన. కానీ బుధుడు మాత్రం కాస్త అనుకూలమైన ఫలితాలే నెల రోజులు ఇస్తాడు. వీరు ఏవైతే కుటుంబ విషయంలో మనకి ఇబ్బందులు చేస్తున్నారో దానికి భిన్నమైన ఫలితాలు, కుటుంబం కాస్త ఆహ్లాదకరంగా ఉండటానికి, కాస్త డబ్బులు రావడానికి, కాస్త మాట పంచితనానికి, కాస్త కంటి జబ్బులు ఉన్న వారికి అంత ఎక్కువ ఆ 3 గ్రహాలు కలిసి బాధ పెడుతుంటే ఈయన ఒక్కరు ఆ కంటి నుంచి బాధ నుంచి కొంచెం విముక్తి కలిగించడానికి బుధుడు యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇక్కడ 4 గ్రహాలలో. ఇకపోతే తృతీయ స్థానం దగ్గరికి వస్తే శని పూర్తిగా నెలంతా ఉంటారు. అలాగే శుక్రుడు 25 రోజులు ఉంటారు. అలాగే రవి 31 రోజులు, అంటే రవి 16 రోజులు మాత్రం, 16-17 రోజులు మాత్రం 3వ స్థానంలో ఉంటారు. ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కానీ, శుక్రుడు 25 రోజుల నుండి తర్వాత సంక్రమణం చెంది చతుర్థంలోకి వస్తున్నాడు. అయితే ఇక్కడ శుక్రుడు మీకు తృతీయంలో కానీ చతుర్థంలో కానీ 2 చోట్ల యోగకారకుడే. రవి ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి 17 రోజులు కూడా మనకి అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాడు. అందరు సహాయ సహకారాల ద్వారా మనం వృత్తిలో, వ్యాపారంలో ఎవరు ఎక్కడ ఉంటారో వారి వారి వృత్తుల్లో, వారి వారి విషయాల్లో వాళ్ళు చాలా అందరి సహకారంతో ముందుకు వెళ్ళగలుగుతారు. శని భగవానుడు కానీ, శుక్రుడు కానీ, రవి కానీ. ఇక్కడ శుక్రుడు 2 స్థానాలలో మీకు అనుకూలమైన ఫలితం ఉన్న కారణంగా సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్రుడు కల్పిస్తూ ఉంటాడు ఈ విధంగా. ఇకపోతే 6వ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఇది వాంఛనీయం కాదు, మనకు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వడు. కొంచెం అనారోగ్యాలు పొడచూపే అవకాశం ఉంటుంది, అప్పులు చేయవలసిన పని ఉంటుంది. అలాగే అప్పులు చేయవలసి ఉంటుంది, తీర్చలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది మనం ఏది మాట్లాడినా కలహం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా 6వ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతుంది. ఇక అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఎవరో ఆప్తులో, మిత్రులో, బంధువులో వారెవరికో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఆయుర్దాయం తీరిపోయేటట్టుగా ఉంది, లేకపోతే ఐసీయూలో ఉన్నారు, ఇలాంటి మాటలు వినవలసి వస్తుంది. ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పరాభవాలు, అవమానాలు కూడా పొందవలసినటువంటి పరిస్థితి అంతా కూడా ఈ అష్టమ స్థాన కేతు వల్ల జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి మకర రాశి వారికి జరుగుతున్నాయి. అంటే వీరికి 3 గ్రహాలు పూర్తిగా అనుకూలంగా, 4 గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయండి. ఎందుకంటే శని భగవానుడు పూర్తి అనుకూలుడు, తృతీయ స్థానంలో ఉన్నారు మీనంలో. అలాగే
శుక్రుడు 25 రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు. 4వ స్థానంలోకి వెళ్ళి 6 రోజులు అది కూడా మొత్తం పూర్తి నెల అంతా కూడా అనుకూలరే. అలాగే రవి ఒక 17 రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు. బుధుడు ద్వితీయ స్థానంలో పూర్తి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి 3 గ్రహాలు పూర్తిగాను, 4వ గ్రహం ఇంచుమించుగా పూర్తిగా, అది కూడా 25 రోజులు కాబట్టి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్న కారణంగా మకర రాశి వారికి కూడా ఈ నెల బాగానే ఉంటుంది అని చెప్పడంలో మనం ఎటువంటి సంశయం అక్కర్లేదు. ఏదైనప్పటికీ ప్రతికూలంగా కొన్ని గ్రహాలు ఉంటాయి కాబట్టి నవగ్రహాలని మీరు నిత్యము పూజించండి. ఇది మీకు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. దీన్ని ప్రతినిత్యం చెప్పాల్సిన పని లేదండి. మీరు మిగతావి ఎన్నైనా చేసుకోండి, నవగ్రహాలు మాత్రం వదలకండి. ఓకే, దాంతో పాటుగా నవగ్రహాలు కూడా చేసుకోండి. సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్. మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి జన్మంలోనే శుక్రుడు ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. వ్యయ స్థానంలో అసలు ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలైంది అంటే మీనంలో బయలుదేరింది. అక్కడ 25 రోజులు మీనంలో, అంటే మేషరాశికి వ్యయస్థానంలో ప్రారంభించారు ఆయన ప్రయాణం. కాబట్టి అక్కడ వ్యయస్థానంలో 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఆయన సంక్రమణం జరిగి మేషంలో ప్రవేశించి ఇక్కడ ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. మార్చి నెలకి 31 రోజులు కాబట్టి 25 + 6 రోజులు 31 రోజులు అయింది ఈ సంచారం. ఇక్కడ ఈయన యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? వ్యయస్థానంలో కూడా శుభ ఫలితమునిచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహమే. వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఆయన అందరూ ఖర్చు పెట్టిస్తారు, ధన నష్టం చేయిస్తారు, అనేక రకాలైన ఇబ్బందులు వాళ్ళు చేస్తుంటారు మిగతా గ్రహాలు. కానీ ఇక్కడ మనకి శుక్రుడు ధన ఆదాయాన్ని చూపిస్తాడు. అలాగే ధనాన్ని అకస్మాత్తుగా కొన్ని మనం ఊహించని విధంగా మనకి ధనాన్ని చేకూరే విధంగా ఉంటుంది. అలాగే మనకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అంత అవకాశం ఉంటుంది. చాలా సుఖాలు అన్నీ కలగజేసేటటువంటి ప్రదేశం వ్యయస్థానం అనేటటువంటిది మనకి మిగతా గ్రహాలు పోల్చుకున్నట్టయితే మనం ఒక దుష్టస్థానంగా చూస్తాం. కానీ ఒక శుక్రుని విషయంలో గోచార రీత్యా మాత్రం ఆయన అద్భుతమైన ఫలితాలన్నీ కూడా మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు 25 రోజుల పాటు. తదుపరి సంక్రమణం చేసి జన్మంలోకి వచ్చారు చూడండి. జన్మంలో కూడా ఏకైక గ్రహం ఒక్కటే, అదే శుక్రుడు. జన్మంలో కానీ, వ్యయ స్థానంలో కానీ, అష్టమ స్థానంలో కానీ శుభఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం శుక్రగ్రహం. అలాగే బుధుడు కూడా ఉన్నాడు అష్టమ స్థానంలో ఒక్క దగ్గర మాత్రమే. జన్మంలోను వ్యయంలోను ఆయన కూడా శుభఫలితాలు ఇవ్వడు. మొత్తం మీద ఈ శుక్రుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు నెల రోజులు ఇస్తూ ఉన్నారు. అటు నీకు వ్యయ స్థానంలోను జన్మంలోను కూడా. కాబట్టి ఎప్పుడు కూడా శుక్రుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి జాతకులు ఎలా ఉంటారు అంటే ఎవర్ గ్రీన్లా ఉంటూ ఉంటారు. గెడ్డం మాయనివ్వరు, డ్రెస్సు నలగనివ్వరు, జేబులో డబ్బులు ఏమున్నాయో లేవో తెలియదు, కానీ ఒక అద్భుతంగా మెయింటైన్ చేయగలరండి వాళ్ళని చూస్తే ఏదో ఒక మంచి సౌండ్ పార్టీ, అంటే బాగా ధనవంతుడిలాగా కనిపిస్తూ ఉంటాడు. అతను చేసే ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రవర్తన అంతా శుక్రుడు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ లలిత కళలకు సంబంధించి ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు అందులో మరింత రాణించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు 2 స్థానాలు కూడా యోగ స్థానమే అవుతున్నాయి, యోగిస్తున్నాడు. కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి అనుకూలము, సినిమాల్లో వాటిల్లో ఉండేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అట్లాగే మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. ఇకపోతే 3వ స్థానంలో గురువు సంచారం 10వ తారీఖు వరకు వక్రంలో ఉన్నారు. తదుపరి కూడా వక్రం వీడి కూడా అక్కడే ఉంటారు ఆయన. కాబట్టి ఆయన ఫలితాలను మనం యథాతథంగానే మనం చెప్పుకోవచ్చు. గురువుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆయన వక్రించినా కూడా ఉన్న స్థానంలో కొద్దిగా ఫలం తగ్గినప్పటికీ అదే ఫలితాలు ఇస్తాడు అని చెప్పేసి కాంట్రవర్సీ ఉంది. కొంతమంది కనుక స్థాన ఫలితాన్ని చెప్తున్నారు, రకరకాలుగా ఉంది. అయితే ఇక్కడ మనం తృతీయ స్థానంలో గురువు గోచార రీత్యా యోగించజాలడు. అంచేత మనం ఎవరి నుంచైనా కొన్ని సహాయ సహకారాలు మనసుగా మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, ఏదైనా ఒక సహాయం కనుక మనం వారి దగ్గర నుంచి ఆశించి ఉన్నట్టయితే వారెవరూ మనకి అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వరండి, మనకు సహకరించరు. ఉన్నా కూడా వాళ్ళకి మనకి ఇవ్వడానికి మనసు రాదు.
ఈ విధంగా సహకారం లేకపోవడంతో కొంచెం ఒంటరి పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గురువు వల్ల. ఇకపోతే వీరికి పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుందండి అంటే, ఇక్కడ ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వారు చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఆటల్లో ఆడేటప్పుడు పిల్లలకి గాయాలు అవ్వటము ఇవన్నీ సహజంగా ఉంటాయి. అదే ఇంటర్మీడియట్ ఆ రేంజ్లో చదువుతున్నటువంటి పిల్లలైతే, డిగ్రీ అవి చదువుతున్న పిల్లలైతే వాళ్ళకి వయసు పెరుగుతుంది. దుష్ట స్నేహానికి అలవాటు పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది. వాళ్ళని ఒక కన్ను వేసి ఉంచాలి, ఏ విధమైన స్నేహాలు చేస్తున్నాడు అనేటటువంటిది. లేకపోతే ఈ దుష్ట స్నేహం అనేది మనిషి జీవితాన్ని చాలా దురవస్థలు పాలు చేసే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది, ఈ చెడు స్నేహం అనేటటువంటి. ఈ విధంగా ఈ కేతు యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఇకపోయినట్టయితే ఏకాదశ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో నెల పూర్తిగా మీకు రాహు ఉంటున్నాడు. ఆ ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి ఏ విధమైనటువంటి లోటు రాదు. మీరు ఏ వ్యవహారం చేసినా అందులో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోటు వచ్చే పరిస్థితి కనబడదండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా మీకు చక్కటి సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు ఇస్తున్నాడు. అదే ఫలితాలు కుజుడు కూడా పూర్తిగా కుంభంలో, అంటే మేషరాశి లాభస్థానంలోనే ఉన్నారు. ఇప్పుడు మనం ఏవైతే మనం కుజుడు గురించి చెప్పుకున్నామో, ఏ విధంగా మనకు ఉపకరిస్తున్నాడో, అదే విధంగా కుజుడు కూడా ధనానికి ఏ మాత్రము లోటు రానివ్వడు. అలాగే మీ కుటుంబ సభ్యులు సహకరిస్తారు. మీరు ఏ పని మొదలెట్టినా అందులో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కుజుడు కూడా ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే అదే స్థానంలో బుధుడు వక్రించి కుంభరాశిలో ఏకాదశ స్థానంలోనే ఉన్నారు. ఆయన కూడా అదే ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే రవికి హస్తంగతం అయి ఉంటారు కాబట్టి, ఆయన సామాన్యంగా రవి ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంటారో అదే ఫలితాన్ని ఆయన కూడా ఇస్తూ ఉంటారు. ఏ గ్రహం అంటే రవనే కాదండి, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజ స్వరూపం, సహజమైనటువంటి గుణం. కాబట్టి ఇక్కడ కుజుడున్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించిస్తాడు అంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రవి ఇక్కడ మీకు 14వ తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు. అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మన బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా మనకి ఏకాదశ స్థానంలో పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక రవి 14వ తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు. అక్కడ వరకు ఏకాదశ స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా, ఇక్కడ ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవి 4 గ్రహాలు కూడా పూర్తి సుఫలితాలు ఇస్తున్నారు, ధనానికి ఈ విధమైన లోటు లేకుండా. అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు వ్యయస్థానం అయినటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితములను నివ్వజాలరు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం, ధనం ఖర్చు అయ్యేటటువంటిది. అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ, కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది. కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఆ 15 రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నాడు తప్పితే, అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశాలు, మంచి సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. అంటే ఇది ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. నెలంతా కూడా అక్కడే ఉంటారు ఆయన. ఇంకా చాలా కాలం ఉంటారు అనుకోండి. మనం చెప్పుకుంటున్నాం మార్చి నెల ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు. వ్యయ స్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము, ధన వ్యయము, ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శత్రు భయము, అలాగే మనోవిచారము, కొంతమందికి కలతర నష్టము, కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనబడుతుంది. అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు 25 రోజులు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది. అది ఆయన 25 రోజులు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు ఏ స్థానంలో ఉండగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు.
అలాగే రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు, రాహు, రవి పాక్షికంగా, కుజుడు పూర్తిగా. అంటే 4.5 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి 4 గ్రహాలు పైమాటే మీకు అనుకూలం ఉన్నది కాబట్టి ఒక రకం కాదు, బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. వాటికి మనం కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి, ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళినా నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు. విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతం. కానీ అదంతా గంట సేపు, దగ్గరగా 40 నిమిషాలు, 50 నిమిషాలు ఉంటుందది. అలాగే ఈశ్వరాభిషేకం గంటన్నర, 2 గంటలు ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. శివలింగం పెట్టుకున్నటువంటి వారికి. అది దానికి నమక చమకాలు ఇవన్నీ రావాలి. ఏం మీకు వచ్చినా రాకపోయినా, విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహాలు పూజించండి, సర్వశుభాలు పొందండి.